పెద్దలు రత్నాకరరావు గారి యొక్క 98వ జన్మదినం సందర్భంగా ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది. రత్నాకరరావు గారు ఈ ప్రాంతంలో అనేక సేవలు అందించినటువంటి నాయకులు. మరి ముఖ్యంగా ధర్మపురి పట్టణానికి కావచ్చు, ధర్మపురి ప్రాంతానికి కావచ్చు, గతంలో ఉన్నటువంటి బుగ్గారం నియోజకవర్గానికి కావచ్చు, ఎనలేని సేవలు అందించినటువంటి మహానాయకుడు రత్నాకరరావు గారు. వారు ఒక మామూలు సర్పంచ్ స్థాయి నుంచి అనేక రకాల ప్రజా సేవలో నిమగ్నమై పనిచేస్తున్నటువంటి తరుణంలో ఎమ్మెల్యేగా, అదేవిధంగా ఈ ప్రాంతానికి మంత్రిగా, దేవాదాయ శాఖ మంత్రిగా ఎదగడంతో పాటు ధర్మపురిలో ఉన్నటువంటి ఆ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ యొక్క అభివృద్ధి కావచ్చు, గ్రామాల అభివృద్ధి కావచ్చు, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కావచ్చు, చాలా గొప్పగా పాటుపడేటువంటి నాయకులు. వారు ఏ పార్టీ వారైనప్పటికీ కూడా మేము బీఆర్ఎస్ పార్టీగా ఈ ప్రాంతం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి నాయకులలో రత్నాకరరావు గారు ప్రముఖులని మేము ఏనాడు నుంచో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పరంగా వారికి నివాళులు అర్పించడానికి మా మండల స్థాయి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. రత్నాకరరావు గారి లాంటి నాయకుల యొక్క మరి వాళ్ళ ఆశయాలు కావచ్చు, వాళ్ళ విధానాలు కావచ్చు, వాళ్ళ స్ఫూర్తి కావచ్చు, నేటి తరం నాయకులు అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాలకు అతీతంగా ప్రజలే పరమావధిగా పనిచేసినటువంటి నాయకులు రత్నాకరరావు గారు. మరి రానున్నటువంటి కాలంలో కేవలం ఒక పార్టీ నుంచి గెలిస్తే ఆ పార్టీ వాళ్ళకే నాయకులుగా వ్యవహరిస్తున్నటువంటి ఈ తరుణంలో రత్నాకరరావు గారు లాంటి నాయకులు గుర్తుకు వస్తూనే ఉంటారు. ఎందుకంటే వారు అన్ని వర్గాలను కలుపుకొని పనిచేసినటువంటి నాయకులు. ఏదేమైనప్పటికీ ఈ సందర్భంగా వారికి మరొకసారి నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలను కొనసాగించే విధంగా నేటి తరం ముందుకు పోవాలని కోరుతూ ఉన్నాం. పెద్దలు రత్నాకరరావు గారి యొక్క 98వ జన్మదినం సందర్భంగా ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది. రత్నాకరరావు గారు ఈ ప్రాంతంలో అనేక సేవలు అందించినటువంటి నాయకులు. మరి ముఖ్యంగా ధర్మపురి పట్టణానికి కావచ్చు, ధర్మపురి ప్రాంతానికి కావచ్చు, గతంలో ఉన్నటువంటి బుగ్గారం నియోజకవర్గానికి కావచ్చు, ఎనలేని సేవలు అందించినటువంటి మహానాయకుడు రత్నాకరరావు గారు. వారు ఒక మామూలు సర్పంచ్ స్థాయి నుంచి అనేక రకాల ప్రజా సేవలో నిమగ్నమై పనిచేస్తున్నటువంటి తరుణంలో ఎమ్మెల్యేగా, అదేవిధంగా ఈ ప్రాంతానికి మంత్రిగా, దేవాదాయ శాఖ మంత్రిగా ఎదగడంతో పాటు ధర్మపురిలో ఉన్నటువంటి ఆ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ యొక్క అభివృద్ధి కావచ్చు, గ్రామాల అభివృద్ధి కావచ్చు, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కావచ్చు, చాలా గొప్పగా పాటుపడేటువంటి నాయకులు. వారు ఏ పార్టీ వారైనప్పటికీ కూడా మేము బీఆర్ఎస్ పార్టీగా ఈ ప్రాంతం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి నాయకులలో రత్నాకరరావు గారు ప్రముఖులని మేము ఏనాడు నుంచో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పరంగా వారికి నివాళులు అర్పించడానికి మా మండల స్థాయి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. రత్నాకరరావు గారి లాంటి నాయకుల యొక్క మరి వాళ్ళ ఆశయాలు కావచ్చు, వాళ్ళ విధానాలు కావచ్చు, వాళ్ళ స్ఫూర్తి కావచ్చు, నేటి తరం నాయకులు అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాలకు అతీతంగా ప్రజలే పరమావధిగా పనిచేసినటువంటి నాయకులు రత్నాకరరావు గారు. మరి రానున్నటువంటి కాలంలో కేవలం ఒక పార్టీ నుంచి గెలిస్తే ఆ పార్టీ వాళ్ళకే నాయకులుగా వ్యవహరిస్తున్నటువంటి ఈ తరుణంలో రత్నాకరరావు గారు లాంటి నాయకులు గుర్తుకు వస్తూనే ఉంటారు. ఎందుకంటే వారు అన్ని వర్గాలను కలుపుకొని పనిచేసినటువంటి నాయకులు. ఏదేమైనప్పటికీ ఈ సందర్భంగా వారికి మరొకసారి
నివాళులర్పిస్తూ వారి ఆశయాలను కొనసాగించే విధంగా నేటి తరం ముందుకు పోవాలని కోరుతూ ఉన్నాం.